హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు సారపాక నుంచి టెంపుల్ దగ్గరికి 45 మినిట్స్ పట్టుద్ది అనమాట. బండి మీద నేను, మా ఆయన, మా పాప వెళ్తున్నాము. మా బాబేమో స్కూల్కి వెళ్ళాడు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. కోడిని అయితే ఒకసారి అలా వాటర్తో తడిపి పసుపు కుంకుమతో బొట్టు అయితే పెట్టాలి. అలా బొట్టు పెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేయాలండి. మేమైతే ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే నేను ఆంజనేయ స్వామికి పసుపు కుంకుమ వేసి కడ్డీలు పెట్టానండి. పెట్టి నేనైతే దండం పెట్టుకుంటున్నాను. కోడిని పట్టుకొని అయితే 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం పొంగలైనా సరే లేదా కొంచెం బియ్యమైనా అట్లా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి కోడికి తినిపించాలండి. కోడి కొంచెం తినగలం జలదరిస్తుంది అనమాట. రమ్మనవా మొక్కు మొక్కు అర్జుడు మేమైతే అమ్మవారి గుడి దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ గుడికి కొంచెం దూరంలో ఉన్న కోడిని కూసే ప్రదేశం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే అమ్మవారి ఫోటో ఎదురుగానే కోడి తలకాయని అయితే కట్ చేస్తారు. వాళ్ళు మొత్తం క్లీన్ చేసి కాల్చి మనకు పీసెస్గా చేసి అయితే ఇస్తారండి. ఇక్కడ మనకి ఫంక్షన్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. గుడి దగ్గర ఫంక్షన్ చేయాలనుకున్న ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ అండి. చాలామంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతారనమాట. ఇక్కడే వండేస్తారు.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.